లాస్ట్ 2-3 ఇయర్స్ టాలీవుడ్ ని ఓ ఊపు ఊపేసిన శ్రీలీల సడన్ గా గ్యాప్ ఇచ్చి మాయమైపోయింది. అదేంటంటే గ్యాప్ రాలా తీసుకున్నా అంటోంది. ఈ గ్యాప్ కి రీజన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు తెలుగులోనే బిజీగా ఉన్న శ్రీలీల తమిళ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు రెడీ చేసుకోవడానికే బ్రేక్ తీసుకుంది. మరి ఈ సంవత్సరం శ్రీలీల హిందీ, తమిళ్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి? లాస్ట్ ఇయర్ తెలుగులో కుర్చీ మడత పెట్టేసిన శ్రీలీల ఈ సంవత్సరం తమిళ్తో పాటు బాలీవుడ్ లో కూడా మడత పెట్టేయబోతోంది. టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా వరుస పెట్టి అందరితో సినిమాలు చేస్తున్న ఈ హ్యాపెనింగ్ హీరోయిన్ ఈ సంవత్సరం తన టార్గెట్ ని తమిళ్, హిందీ సినిమాలకు ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే తమిళ్లో తన ఫస్ట్ మూవీ టీజర్ రిలీజ్ చేసి సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. శివకార్తికేయన్, అథర్వ, శ్రీలీల లీడ్ రోల్స్ లో సుధా కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పరాశక్తి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది శ్రీలీల. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ లో శ్రీలీల లుక్, క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. స్టూడెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ రెవల్యూషనరీ డ్రామాగా తెరకెక్కుతున్న పరాశక్తితో ఫస్ట్ టైం తమిళ్లో ఎంట్రీ ఇస్తోంది శ్రీలీల. ఇప్పటివరకు తెలుగులో బిజీగా ఉన్న శ్రీలీల ఈ సంవత్సరం నుంచి తమిళ ఆడియన్స్ ని కూడా ఎంటర్టైన్ చేయబోతోంది. ఈ సంవత్సరం తమిళ్లోనే కాదు, తన డ్రీమ్ డెబ్యూట్ ని బాలీవుడ్ లో కూడా ఇవ్వబోతోంది శ్రీలీల. ఇప్పటికే 2-3 ప్రొడక్షన్ హౌజులతో సిట్టింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్న శ్రీలీల సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తో ఫస్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కరణ్ జోహర్ ప్రొడక్షన్ లో ఇబ్రహీం, శ్రీలీల ఇద్దరు గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నారు. ఈ సినిమాకి టైటిల్ దిలేర్ అన్న టైటిల్ ఫిక్స్ చేసింది టీం. ఈ సినిమాతో పాటు కార్తిక్ ఆర్యన్ రీసెంట్ గా అనౌన్స్ చేసిన తూ మేరీ మే తేరా సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలే అంటూ బాలీవుడ్ సర్కిల్స్ లో ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇలా ఈ సంవత్సరం అటు తమిళ్, హిందీలో తెరంగేట్రం చేయబోతోంది శ్రీలీల. మరి అక్కడ కూడా టాలీవుడ్ సక్సెస్ రిపీట్ చేస్తుందేమో చూడాలి.